హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి హయత్నర్కి దగ్గరలో విల్లాస్కి ఆనుకొని 140 గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. 1 year ఓల్డ్ ఇల్లు ఇది. ఓనర్కి గవర్నమెంట్ జాబు, ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఈ ఇల్లు అమ్ముతున్నారు. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇల్లు వీడియో చూసే సమయం మీకు లేకపోతే ఇల్లు యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఒకసారి మీరు వీడియో ఆపుకొని చూసుకోవచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాత్రం ఇదే విధంగా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి హయత్ నగర్ నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న పసుమాముల మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 4లో అన్ని ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో విల్లాస్కి పక్కనే ఆనుకొని నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఇల్లు. మీ అందరికి తెలిసిందే, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఇల్లు అంటే మంచి డిమాండ్ ఉంటుంది, చాలా లక్కీ కూడా. ఇక ఈ ఇల్లు వచ్చేసి మనకి 140 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ బిట్టిల్లు. నార్త్కి వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్, ఈస్ట్కి వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్. డైమెన్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. 42x30 డైమెన్షన్స్. మనకు నార్త్కి వచ్చేసేమో 30 ఉంటుంది, ఈస్ట్కి వచ్చేసి 42 ఉంటుంది. అద్భుతమైన డైమెన్షన్స్. ఇల్లు కూడా అద్భుతంగా ఉంది. 1200 స్క్వేర్ ఫీట్లో ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఇల్లు చాలా బాగుంది. ఇల్లు చూసే ముందు మనం రోడ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక ఈ ఇల్లు వచ్చేసి మనకి హయత్ నగర్ విజయవాడ హైవే నుంచి 4 km డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. పసుమాముల మెయిన్ రోడ్ నుంచి 300 మీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడి వరకు 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడి వరకు 13 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10 సర్వీస్ రోడ్, తారమతిపేట సర్వీస్ రోడ్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఆ సర్వీస్ రోడ్ కూడా మనకు 120 ఫీట్ వైడ్ రోడ్గా చేస్తున్నారన్నమాట. సో రోడ్ కనెక్టివిటీ అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల మంచి మంచి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు, పార్కింగ్ అద్భుతంగా ఉంది. ఎందుకు అద్భుతంగా ఉందో అంటే డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. 30x42 డైమెన్షన్స్. అది కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు. వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇల్లు కూడా అద్భుతంగా కుదిరింది. చూసుకోండి, పార్కింగ్ అయితే చాలా బాగుంది. పార్కింగ్లో మనకి తాండూరు బండలు వేయడం జరిగింది. పైన మీరు ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. 1 year ఓల్డ్ ఇల్లు అయినా సరే అద్భుతంగా ఉంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది కాబట్టి ఇల్లు చాలా బాగుంది. చూసుకోవచ్చు, మనకి గేట్ పిల్లర్స్ కూడా మనకి గ్రాంట్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ర్యాంప్స్ కూడా చాలా హైట్ లేపడం వల్ల పార్కింగ్ లోపలికి ఈజీగా ఉంటుంది అన్నమాట వెహికల్స్ రావడానికి. ఇటు పక్కన చూసుకుంటే ఇది వచ్చేసి మనకి సంపు, దాని పక్కనే మనకి బోర్ ఉంది. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు పక్కన చూసుకుంటే ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు. మెట్ల కింద కూడా ఒక వాష్ ఏరియా ఉంది. మెట్ల కింద మంచి స్పేస్ ఉంది. చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, మనకు పార్కింగ్లో మంచి టైల్స్ కూడా వేయడం జరిగింది గోడలకి, వాల్స్కి. అందుకే అద్భుతమైన లుక్ వచ్చింది. డోర్ కూడా చూసుకోవచ్చు మీరు, ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి టేక్ వాడి అద్భుతంగా చేయడం జరిగింది. హార్డ్వేర్ కూడా చాలా స్టాండర్డ్ ఉందన్నమాట. చూసుకోవచ్చు, ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక గేట్ ఇవ్వడం జరిగింది. సో మంచి ప్లానింగ్తో మంచి వాస్తు ప్రకారంగా ఈ ఇల్లు కట్టడం జరిగింది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. లోపలికైతే మనం ఎంటర్ అయినాము. చూసుకోవచ్చు, హాల్ చాలా బాగుంది. మంచి ప్లానింగ్తో ఇల్లు అయితే కట్టడం జరిగింది. మనకి ఈస్ట్కు గేట్ ఉంది, అదేవిధంగా డోర్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. చూసుకోవచ్చు, హాల్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇక్కడ మన టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. టీవీ పాయింట్ బ్యాక్ సైడ్ మనకి కిచెన్ ఉంది. ఒకసారి కిచెన్ కూడా చూద్దాం రండి. కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక 4 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా ఈజీగా ఉందన్నమాట. అంత స్పేషియస్గా ఉంది. చూసుకోవచ్చు, పూజ గది కూడా చిన్నగా ఉంది. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉందన్నమాట. చూసుకోవచ్చు, కిచెన్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి సౌత్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఆడవాళ్ళకు కూడా. కిచెన్లో మనకి వస్తువులు పెట్టుకోవడానికి సరిపడిన సెల్ఫ్లు ఇచ్చారు. మీరు కొనుక్కున్నాక కబోర్డ్స్ వేసుకుంటే అద్భుతమైన లుక్ వస్తుంది.
చూసుకోవచ్చు. ఇల్లు అయితే చాలా బాగుంది. హాల్ చూసారు, కిచెన్ చూసారు. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. ఒక 6x6 మంచం పట్టంగా కూడా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మంచి వాల్ పెయింటింగ్స్తోని మనకి కిటికీ కూడా పెద్దగా వేయడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మంచి బీర్వా స్పేస్ ఇవ్వడం జరిగింది. మనకి 2 విండోస్ ఉన్నాయి కాబట్టి వెంటిలేషన్ అద్భుతంగా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుందని చెప్పొచ్చు. మనకి వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆపోజిట్లోనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే ముందే మనకి చూసుకోవచ్చు కామన్ బాత్రూమ్ ఉంది. సో కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుందని చెప్పొచ్చు. మనకి ఇందులో ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇంట్లో కూడా మంచి మంచం పట్టి చుట్టూ తిరిగే విధంగా మంచి స్పేస్ ఉంది. మనకి వెంటిలేషన్ పరంగా విండో కూడా అద్భుతంగా ఉంది అన్నమాట. పెద్ద సైజుతో ఉంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు మీరు. ఫాల్ సీలింగ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ప్రతి రూమ్లో హాల్లో కానీ ఫాల్ సీలింగ్ అద్భుతంగా ఉంది. సెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ చేయించుకుంటే అద్భుతమైన లుక్ వస్తుంది. చూసుకోండి. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మంచి వాల్ పెయింటింగ్స్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. ఇల్లు అయితే మంచి ప్లానింగ్తో మంచి మెటీరియల్ వాడి ఇల్లు అయితే కట్టడం జరిగింది. 1 year ఓల్డ్ ఇల్లు ఇది. దీనికి G+1 మున్సిపల్ పర్మిషన్ కూడా ఉంది. అంటే పైన కూడా మీరు కట్టుకోవచ్చు. సో ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ పైన ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు, బ్యాంక్ లోన్స్ ఎంతవరకు వస్తాయి, పూర్తి విషయాలు మాట్లాడుకుందాం. టెర్రస్ మీదకి వచ్చాము. చెప్పాను కదా, విల్లాస్కి ఆనుకొని మన ఇల్లు ఉంటుంది. ఓఆర్ఆర్కి దగ్గర, మెయిన్ రోడ్కి దగ్గర, హయత్ నగర్ విజయవాడకి హైవేకి దగ్గర, చుట్టుపక్కల మంచి ప్రైమ్ లొకేషను. ఇక దీని ప్రైస్ వచ్చేసి మనకి 82 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లీగల్గా చాలా బాగుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు, 30x42 డైమెన్షన్స్తో ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. చూసుకోవచ్చు. హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. సో ఈ ఇల్లు గురించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఓనర్కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. మీ ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో ఎవరైనా నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కోసం చూస్తుంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.